ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఈ డిజిటల్ యుగంలో పెళ్లి చూపులు సంబంధాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. మీరు నమ్ముతారా? ఒకప్పుడు గుణగణాలు, కుటుంబ నేపథ్యం, అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నారు, నెలకు ఎంత జీతం వస్తుంది, ఇవి చూసి సంబంధాలు ఖాయం చేసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. 40 లక్షల వార్షిక ప్యాకేజ్ ఉన్నా సరే ఒక్క సోషల్ మీడియా ప్రొఫైల్ చూసి నాకు ఈ పెళ్లి వద్దు అని ఒక యువతి తెగేసి చెప్పిందంట. అసలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఆ యువతి ఏం చూసింది? ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి ఈ వింతైన ఘటనకు సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దామా? కర్ణాటకకు చెందినటువంటి ఆరుహి రెడ్డి అనేటువంటి యువతి చేసినటువంటి ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆమెకు ఒక పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఆ అబ్బాయి చాలా విద్యావంతుడు, మంచిగా చదువుకున్నారు, పైగా సంవత్సరానికి ఏకంగా 40 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆర్థికంగా ఎంతో స్థిరపడినటువంటి ఆ వ్యక్తిని ఏ అమ్మాయి అయినా ఓకే చేయడానికి అసలు ఆలోచించదు. కానీ ఆరుహి రెడ్డి మాత్రం అతని బయోడేటా కంటే ముందుగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించాలనుకుంది. అందులో భాగంగానే అతగాడి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని సెర్చ్ చేసి చూసి ఆమెకు ఒక ఊహించని విషయం ఎదురైంది. ఆ యువకుడి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బయోలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఫోటోతో పాటుగా ఆయన్ని రోల్ మోడల్ గా పేర్కొనడాన్ని ఆరుహి రెడ్డి గమనించింది. ఇక అంతే, అది చూసిన మరుక్షణమే ఆమె తన యొక్క నిర్ణయాన్ని మార్చేసుకుంది. సంవత్సరానికి 40 లక్షల సంపాదన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, రాహుల్ గాంధీని అవమానించేటువంటి వ్యక్తితో తాను పెళ్లి చేసుకోవాలా, తనతో జీవితాన్ని పంచుకోవాలా అని తాను క్లియర్ కట్ గా ఒక డెసిషన్ తీసుకుంది. ఆ పెళ్లి ప్రతిపాదనను సునాయాసంగా తిరస్కరించింది. అంతేకాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా కూడా పంచుకుంది. అతని సంపాదన ఎంతున్నా సరే ఈ ఒక్క కారణం చాలు ఆ ప్రతిపాదనను రిజెక్ట్ చేయడానికి అంటూ కూడా ఆమె పేర్కొన్నాం. ఈ వార్త కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. అసలు ఆరుహి రెడ్డి చేసినటువంటి ఈ పోస్టు ఆన్లైన్ లో వైరల్ అవ్వడమే ఆలస్యం. నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయి తీవ్ర స్థాయిలో చర్చ మొదలు పెట్టారు. కొంతమంది ఆరుహి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు భాగస్వాముల యొక్క ఆలోచన విధానం, రాజకీయ అభిప్రాయాలు కలవడం చాలా ముఖ్యమంటూ కొంతమంది వాదిస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండేటువంటి బంధం కాబట్టి రాజకీయ సిద్ధాంతాలు వేరువేరుగా ఉంటే ప్రతిరోజు గొడవలే జరిగేటువంటి అవకాశం ఉందని, అందుకే ముందుగానే నో చెప్పడం మంచిదని ఆమె సమర్థించుకున్నారు. మరికొంతమంది అయితే ఆరుహి రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక మనిషి వ్యక్తిత్వం, నైతిక విలువలు, కేరింగ్ లేదా ఆర్థిక స్థిరత్వం, వీటన్నిటికంటే రాజకీయ అభిమానమే ముఖ్యమా అంటూ మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులను ఇష్టపడడం అనేది ఒక వ్యక్తిగత విషయమని, దాని గురించి దాన్ని ఆధారంగా తీసుకొని ఒక వ్యక్తి మంచి చెడులను ఎలా అంచనా వేస్తారంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. 40 లక్షల సంపాదన, మంచి భవిష్యత్తున్న సంబంధాన్ని కేవలం ఒక రాజకీయ నేతను అభిమానిస్తున్నారు అనేటువంటి కారణంతో వదులుకోవడం విచారకరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ ఘటన నేటి తరం ఆలోచన విధానంలో వస్తున్నటువంటి మార్పులకు అద్దం పడుతుంది అనుకోవాలా? ఒకప్పుడు కులం లేదా మతం లేదా ఆర్థిక హోదా మాత్రమే పెళ్లికి ఒక ప్రామాణికంగా భావిస్తూ ఉండేవారు. అన్ని సెట్ అయితే వెంటనే నూతన వధువరులకి పెళ్లి పీటలు ఎక్కించడమే ఒక ఆలస్యంగా ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రొఫైల్స్ తో పాటుగా పొలిటికల్ ఐడియాలజీ, లైఫ్ స్టైల్ చాయిస్ కూడా చాలా పెళ్లి సంబంధాలను నిర్దేశిస్తున్నాయి అనేది ఈ ఉదంతం నిరూపిస్తుంది. రాహుల్ గాంధీని రోల్ మోడల్ గా పెట్టుకోవడమే ఆ యువకుడికి మైనస్ అయిందా, లేక ఆరుహి రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం నిజమేనా లేదా ఇది సరైనదేనా అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెళ్లి సంబంధాలు చాలా కీలకంగా మారుతున్నాయి. కానీ కర్ణాటకలో చోటు చేసుకున్నటువంటి ఈ వింతైన ఘటన పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో అస్సలు మర్చిపోకండి.